ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యమని ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర మేము నిర్వహించామని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో విజయం కోసం నిర్విరామంగా కష్టపడిన కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల కోసం మాగంటి సునీత పెద్ద ఎత్తున పోరాటం చేశారని పేర్కొన్నారు. ప్రజల వాదనను వేదనను ప్రభుత్వం ముందు పెట్టడంలో బీఆర్ఎస్ తీవ్రంగా పనిచేస్తోందని వెల్లడించారు. ఈ ఎన్నిక మాకు కొత్త ఉత్సాహం బలం ఇచ్చిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నిక ఎలా జరిగిందో ఖచ్చితంగా చర్చించాల్సిందేనని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్రను మీరు గమనించారు. ప్రధాన ప్రతిపక్షంగా మేము గెలవాలని కోరుకున్నాం, సహజంగా గెలుస్తామని ఆశించినాం. బట్ ఎలాంటి నిరాశ లేదు. మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎందుకంటే 2 ఏళ్లుగా లగచర్ల కావచ్చు, హైడ్రా బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, 6 గ్యారెంటీల విషయంలో బాకీ కార్డుల రూపంలో కావచ్చు, ప్రజల తరపున గొంతు ఎత్తడంలో, అట్లాగే మా మీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో శాసనసభ వేదిక కానీ బయట కానీ బ్రహ్మాండమైన పాత్ర పోషించాం. రేపటి రోజున కూడా అట్లాగే ముందుకు పోతాం. మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, సన్నద్ధమవుదాం. అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైనాం.